ఎంతమందికి ఇలాంటి అలవాటు ఉంటుందో, ఉండదో నాకైతే తెలీదు కానీ, శ్రావణ మాసం వచ్చినా, కార్తీక మాసం వచ్చినా, ఎలాంటి స్పెషల్ డేస్ వచ్చినా, నాకు టెంపుల్‌కే ఎవ్వరు ఎక్కడికి తీసుకెళ్తారన్నా సరే, టెంపుల్‌కే తీసుకెళ్ళమంటాను. వీకెండ్స్‌కి కూడా బయటకి ఎక్కడికెళ్దామన్నా టెంపుల్స్‌కే తీసుకెళ్ళమని నేనంటాను. తమ్ముడు ఎక్కడికైనా బయటకి తీసుకెళ్తాను రండి అంటే, హోటల్‌కెళ్ళి అలా తిని బయట ఎక్కడైనా ఎంజాయ్ చేసి వద్దాం రండి అని తమ్ముడు అడిగాడు. బయట ఎక్కడ తినము. ఎందుకంటే నాన్ వెజ్ అనేది మిక్స్ అవుతదని చెప్పేసి హోటల్స్‌కొద్దు. టెంపుల్ దగ్గర ఎక్కడికైనా తీసుకెళ్ళు. అలా బీచ్ దగ్గరికి తీసుకొని వెళ్తే సరిపోతదంటే, అలా అని కొండ మీద ఉంటది కదా! బీచ్ దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడి నుంచి రామానాయుడు స్టూడియోకి తీసుకెళ్లారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరైతే సండే కాబట్టి చాలామంది జనాలున్నారు. ఇంతమంది ఉంటారని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తర్వాత రామానాయుడు స్టూడియోకి వచ్చేసరికి అసలు నాకు తెలిసి షార్ట్ ఫిల్మ్ ఒకటి తీస్తున్నారక్కడ. ఒక 50, 60 మెంబర్స్ తప్ప ఇంకెవ్వరూ లేరు. అందులో 30 మెంబర్స్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేసిన అంటే వీకెండ్స్‌లో చిల్ అవ్వడానికి వచ్చిన వాళ్ళే ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. జాబ్ చేసిన వాళ్ళకైతే మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉంటది. ఆ ప్రకృతిని చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. తమ్ముడు ఇక్కడ మీకేం కావాలో తినండి ఆర్డర్ చేసుకోండి అని చెప్పాడు. నేనైతే నాకేమొద్దు కూల్‌గా మిల్క్ షేక్ కావాలని నేను ఆర్డర్ చేసుకున్నాను. పిల్లలు బిర్యానీ అయితే వద్దు అని చెప్పారు. మ్యాంగీలో చీజ్ ఏసిచ్చారు. చాలా బావుంది. పాస్తా గూడా చీజ్‌తోనే పాస్తా అనేది ఆర్డర్ చేశారు. చాలా చాలా టేస్టీగా అనిపించింది. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అమ్మకేమో తమ్ముడు ఎప్పుడు "నువ్వు తినవు కదమ్మా! బర్గర్ తిను" అని చెప్పాడు. తర్వాత శాండ్‌విచ్ ఉంటది కదా! శాండ్‌విచ్ గూడా తినమ్మా టేస్ట్ చెయి అన్నది. ఆమె నాకేమొద్దు పచ్చి కూరగాయలు పెట్టేస్తారు అన్నది. అప్పటికి పిల్లలు ఫోర్స్ చేస్తే మ్యాగీ తింటుంది. అందులో వెజిటబుల్స్ ఉంటాయి కదా! బాయిల్ చేసినవి వేశారు. ఇదేంటి పచ్చి కూరగాయలేసేసి ఇదే రోడ్డు మీదయితే రూ. 50కి అమ్మేస్తారు. ఇక్కడ రూ. 700 అవసరమా అని చెప్తుంది. కానీ ఎక్కడ తినాల్సింది అక్కడే తినాలని తమ్ముడు అంటున్నాడు. మొత్తంగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా లంచ్ చేసుకొని ఇంటికి రిటర్న్ రావడం జరిగింది. చిన్న చిన్న పిక్స్ తమ్ముడు యాపిల్ ఫోన్ కాబట్టి మంచిగా వచ్చాయి ఫోటోస్ అనేది. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సండే ఈరోజు ఎంజాయ్ చేసాం. ఇదే నా వీడియో అండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్